మీరు కష్టపడి దాచుకున్న డబ్బు బ్యాంకులో సురక్షితమేనా? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సౌకర్యాలే కాదు ఊహించని ముప్పులు కూడా పొంచి ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు క్లౌడ్ మైథోస్. ఇది ఒక సాధారణ ఏఐ కాదు. సైబర్ నేరగాళ్ల చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం కాగల అత్యంత ప్రమాదకరమైన ఏఐ మోడల్. అందుకే మన భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దేశంలోనే టాప్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్ తో అత్యవసరంగా సమావేశమై ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు క్లౌడ్ మైథోస్ అంటే ఏంటి? అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ తయారు చేసిన లేటెస్ట్ ఏఐ మోడలే ఈ క్లౌడ్ మైథోస్. సాధారణంగా మనం వాడే చాట్ జీపీటీ, జెమినై లాంటివి మనకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాయి. కానీ మైథోస్ రూటే వేరు. ఇది సాఫ్ట్వేర్ లో ఉన్న లోపాలను వెతకడంలో, క్లిష్టమైన వ్యవస్థలను స్కాన్ చేయడంలో మరియు సైబర్ అటాక్స్ ప్లాన్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత 30 ఏళ్లుగా ఎవరు గుర్తించని సాఫ్ట్వేర్ లోపాలను కూడా ఈ ఏఐ కేవలం కొన్ని గంటల్లోనే పట్టుకుంది. గతంలో హ్యాకర్స్ కి వారాల సమయం పట్టే పనిని మైథోస్ ఇప్పుడు నిమిషాల్లో చేసేస్తుంది. దీని వల్ల జీరో డే ఎక్స్‌ప్లాయిట్స్, అంటే అప్పటికప్పుడే సాఫ్ట్వేర్ లోపాలను వాడుకొని అటాక్ చేయడం. సో ముఖ్యంగా పాత సాఫ్ట్వేర్ వ్యవస్థలను, అంటే లెగసీ సిస్టమ్ వాడే బ్యాంకులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఈ ఏఐ మోడల్ ఎంత ప్రమాదకరంగా మారిందంటే, దీన్ని తయారు చేసిన ఆంథ్రోపిక్ సంస్థే దీన్ని పబ్లిక్ గా రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకుంది. ప్రస్తుతం యాపిల్, ఎన్విడియా వంటి కొన్ని దిగ్గజ సంస్థలకు మాత్రమే ప్రాజెక్ట్ క్లాస్ స్వింగ్ ద్వారా కేవలం రక్షణ కోసం, డిఫెన్స్ పర్పస్ మాత్రమే దీనికి యాక్సెస్ ఇచ్చారు. అయినప్పటికీ ఒక ప్రైవేట్ డిస్కార్డ్ సర్వర్ ద్వారా దీనికి సంబంధించిన కొత్త సమాచారం లీక్ అవ్వడం ఇప్పుడు ప్రపంచ దేశాలని ఆందోళనకు గురి చేస్తుంది. మన ప్రభుత్వం ఏం ఊరికే కూర్చోలేదు. ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక ఏఐ గవర్నెన్స్ అండ్ ఎకనామిక్ గ్రూప్ ని ఏర్పాటు చేసింది. బ్యాంకులు తమ సైబర్ సెక్యూరిటీని అప్గ్రేడ్ చేసుకోవాలని, కస్టమర్ డేటా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. టెక్నాలజీ అనేది రెండంచుల కత్తి. అదే ఏఐని ఉపయోగించి భవిష్యత్తులో మరింత పటిష్టమైన రక్షణ వ్యవస్థలను నిర్మించవచ్చని నిపుణులు చెప్తున్నప్పటికీ, ప్రస్తుతం మనం ఒక క్లిష్టమైన ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నాం. కాబట్టి మనం మరింత విజిలెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ టెక్నాలజీతో పాటు స్మార్ట్ సెక్యూరిటీ కూడా తోడైనప్పుడే మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. సో గైస్, క్లౌడ్ మైథోస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.